వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలోకి మనం ప్రవేశిస్తున్నాం. మహానుభావులు ఎందరో భాగవతోత్తముల కథలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ మొదటి అధ్యాయంలో స్వయంభువ మనువు పుత్రికల యొక్క వంశముల వర్ణన ఇందులో ఉంటుంది. మైత్రేయ ఉవాచ మనోస్తు శతరూపాయాం తిస్రః కన్యాశ్చ జజ్ఞిరే ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి విశ్రుతాః. ఆకూతిం రుచయే ప్రాతాదపి భ్రాతృమతీం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. ప్రజాపతిః స భగవాన్ రుచిస్తస్యామజీజనతు మిథునం బ్రహ్మవర్చస్వీ పరమేణ సమాధినా. యస్తయోః పురుషः సాక్షాద్ విష్ణుర్యజ్ఞస్వరూపధృక్. యా స్త్రీ సా దక్షిణా భూతేరంచ భూతానపాయినీ. ఆనిన్యే స్వగృహం పుత్ర్యాః పుత్రం విదతరోచిషం. స్వయంభువో ముదా యుక్తో రుచిర్జగ్రాహ దక్షిణాం. తాం కామయానాం భగవానువాహ యజుషాం పతి. తుష్టాయాం తోషమాపన్నో జనయద్వాదశాత్మజాన్. తోషః ప్రతోషః సంతోషో భద్రః శాంతిరీడస్పతిః. ఇద్మః కవిర్విభుస్వహ్నః సుదేవో రోచనో ద్విషటు. తుషితా నామ తే దేవా ఆసన్ స్వయంభువాంతరే. మరీచి మిశ్రాఋషయో యజ్ఞస్సురగణేశ్వర. మైత్రేయుడు అంటున్నాడండి, ఓ విదురా, స్వయంభువ మనువు వలన శతరూపయందు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అను ఇద్దరు పుత్రులేగాక ఆకూతి దేవహూతి ప్రసూతి అను ముగ్గురు కుమార్తెలను జన్మించారు. ఆకూతికి ఇద్దరు అన్నలు ఉన్నను మహారాణి అయిన శతరూప అనుమతితో స్వయంభువుడు పుత్రికా ధర్మమును అనుసరించి ఆకూతుని రుచి ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు. పుత్రికా ధర్మం అంటే తన కూతురు యొక్క పెద్ద కుమారుని అని మనవణ్ణి తన యొద్ద చేర్చుకొని కొడుకుగా పెంచుకొనుట అను పద్ధతిని పుత్రికా ధర్మం.
రుచి ప్రజాపతి నిరంతరం భగవద్ధ్యానమునందే నిమగ్నుడై ఉండటం వలన బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచుండెను. మహాత్ముడైన ఆ రుచి వలన ఆకూతి యందు ఒక పుత్రుడు ఒక పుత్రికయు కవలలు వీళ్ళిద్దరు జన్మించారు. ఆ కవలలో పురుషుడు విష్ణువంశతో పుట్టిన యజ్ఞస్వరూపుడే. స్త్రీ శ్రీహరి నుండి ఎన్నడునూ వేరుగాని లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టిన దక్షిణయే. స్వయంభువమరు పరమ తేజస్వియగు తన పుత్రిక కుమారుని మిగుల సంతోషంతో తన ఇంటికి తీసుకుని వచ్చింది. దక్షిణాయను కన్య తన తల్లిదండ్రులైన ఆకూతి రుచి ప్రజాపతుల కడనే ఉండిపోయింది. దక్షిణ అను కన్య వివాహ వయస్సునకు రాగానే మహాత్ముడైన యజ్ఞపురుషుని తన పతిగా కోరుకున్నది. యజ్ఞపురుషుడు సంతోషంగా ఆమెను పరిణయమాడాడు. యజ్ఞపురుషుని వలన ఆమె యందు 12 మంది కుమారులు కలిగారు. తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇధ్వుడు, కవి, విభుడు, స్వహ్నుడు, సుదేవుడు, రోచనుడు అనునవి వరుసగా ఈ 12 మంది పేర్లు. స్వయంభవ మన్వంతరమునందు ఈ 12 మందిని తుషిత అను దేవతలుగా వ్యవహరింపబడ్డారు. వాళ్ళు ఈ 12 మంది. ఆ మన్వంతరమునందే మరీచి మొదలగు సప్తర్షులు జన్మించారు. విష్ణువంశ సంభూతుడైన యజ్ఞపురుషుడే ఇంద్రుడు, సురలకు అధిపతి. ప్రియవ్రతోత్తాన పాదౌ మనుపుత్రౌ మహౌజసౌ తత్పుత్ర పౌత్ర నస్త్రూణా మనువృత్తం తదంతరం దేవహూతిమదాత్తాతకర్తమాయాత్మజాం మనుః తత్సంబంధి సుతప్రాయం భవతా గదతో మమ దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్ మనుః పాయచ్చద్యత్కృత సర్గస్త్రిలోక్యాం వితతో మహాన్ యాః కర్దమసుతాః ప్రోక్తా నవ బ్రహ్మర్షి పత్నయః తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధ మే పత్నీ మరీచేస్తు కళాసు శువే కర్దమాత్మజా కశ్యపం పూర్ణిమానం చ యయోరాపూరితం జగత్ పూర్ణిమాసూత విరజం విశ్వగం చ పరంతప దేవకుల్యాం హరేః పాదశౌచాద్యాభూత్సరిద్దివః అత్రేః పస్నదసూయాత్రీం జజ్ఞే సుయశస్సుతాన్ దత్తం దూర్వాససం సోమమాత్మేశ బ్రహ్మ సంభవాన్. మనుపుత్రులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు గొప్ప తేజస్సంపన్నుడు. మనువంశం వారి పుత్రులు, పౌత్రులు, ముని మనుమలు ఇలా పరంపరగా వృద్ధి చెందారు. స్వయంభవ మనువు తన 2వ కూతురైన దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. అవన్నీ నీకు చెప్పాను నేను. మహాత్ముడకు మనువు తన 3వ కుమార్తెయకు ప్రసూతిని బ్రహ్మదేవుని కుమారుడైన దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతుల సంతాన పరంపర ముల్లోకములందు వ్యాప్తి చెందింది. కర్దమ దేవహూతుల యొక్క 9 మంది కుమార్తెలు 9 మంది బ్రహ్మర్షులకు పత్రులైనట్లు ఇదివరకే చెప్పి ఉన్నాను. వారి వంశముల పరంపరను గూర్చి చెబుతాను వినన్నాడు. కర్దముని కుమార్తెయు మరీచి మహాముని భార్యయు ఒక కళ అను ఆమెకు కశ్యపుడు, పూర్ణిమానుడు అను 2 పుత్రులు కలిగారు. వారి సంతతి జగత్తంతా నిండిపోయింది. ఓ పరంతప, పూర్ణిమానుని వలన విరచుడు, విశ్వకుడు అను సుతులును దేవకుల్యయను పుత్రికయు కలిగారు. ఈ దేవకుల్య మరుజన్మమున శ్రీహరి యొక్క పాదము నుండి ఉద్భవించిన పవిత్ర గంగానది. గంగానది యొక్క పూర్వాశ్రమంలోని పేరు ఏమిటయ్యా అంటే దేవకుల్య. అత్రి మహర్షి పత్నియకు అనసూయాదేవికి దత్తాత్రేయుడు, దూర్వాసుడు, చంద్రుడు అను 3 కీర్తిమంతులకు పుత్రులు కలిగారు. వారు వరుసగా శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, బ్రహ్మదేవుడు అను వారి అంశులతో జన్మించారు, సుప్రసిద్ధులైనారు. విదురౌవాచ అత్రేర్గృహే సురశ్రేష్ఠాః స్థిత్యుత్పత్త్యం తహేతవః కించిత్ చికీర్షవో జాతః ఏతదాఖ్యాహి మే గురు. విదురుడు అడుగుతున్నాడు, ఓ మైత్రేయ, సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు ఏమి చేయగోరి అత్రి మహర్షి గృహమును అవతరించారు, నాకు దీనిని విపులంగా తెలుపుము అన్నాడు. మైత్రేయులు వారు అంటున్నారు, బ్రహ్మణా నోదిత సృష్టావత్రిర్బ్రహ్మ విదాంబరః సహపత్న్యా యయౌ వృక్షం కులాత్రిం తపసి స్థితః తస్మిన్ ప్రసూనస్తబక పలాశా శోకకాననే వార్భిస్రవద్భిరుద్ఘృష్టే
నిర్వింధ్యాయా సమంతత. బ్రహ్మదేవుడు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన అత్రి మహర్షిని సృష్టిరచన చేయమని ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన తన ధర్మపత్ని యొక్క అనసూయాదేవితో కూడి వృక్షము అను పేరు గల కుల పర్వతము మీదికి చేరి తపో నిమగ్నుడయ్యాడు. ఆ కుల పర్వతముపై గల వనమునందు మోదుగా అశోక వృక్షములు విరివిగా ఉన్నాయి. అవి పూలగుత్తులతో కలగలాడుతున్నాయి. ఆ గిరియందు అంతటను నిర్వింధ్యా నది జల ప్రవాహముల గలగలలు వినిపిస్తున్నాయి. ప్రాణాయామేన సంయమ్య మనో వర్షశతం ముని అధిష్ఠదేకపాదేన నిర్ద్వంద్వో నిలభోజనః శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వరః ప్రజామాత్మసమామక్ష్యం ప్రయచ్చత్వితి చింతయన్ తప్యమానం త్రిభువనం ప్రాణాయామైహసాగ్నినా నిర్గతేన మునేర్మూర్ధ్న సమీక్ష్య ప్రభవస్త్రయః అప్సరో మునిగంధర్వ సిద్ధ విద్యాధరో రగైః వితాయమాన యశస్తదాశ్రమపదం యయుః తత్ప్రాదుర్భావ సంయోగ విద్యోతితమనా మునిః ఉత్తిష్టన్యేకపాదేన దదర్శ విభుదర్శభాన్ ప్రణమ్య దండవద్భూమా ఉపతస్థైర్హణాంజలిః వృషహంస సుపర్ణస్థాన్ స్వైః స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాం కృపావలోకేన హసద్వదనేనోపలంభితాన్ తద్రోజిషా ప్రతిహతే నిమీల్య మునిరక్షిణీ ఏతస్తత్ప్రవణం యుంజన్నస్తావి సంహతాంజలి శ్లష్ణయా సూక్తయా వాచా సర్వలోకగరీయసః. ఆ వనమునందు అత్రి మహర్షి ప్రాణాయామ పరాయణుడై మనోనిగ్రహంతో ఒంటికాలిపై నిలబడి 100 సంవత్సరాల కాలము తపస్సు చేశాడు. ఆయన శీతోష్ణాది ద్వంద్వములకు లోనుగాక కేవలం వాయుభక్షణతో తన తపశ్చర్యను నడిపాడు. జగత్తు యొక్క సృష్టికిని రక్షణకును లయమునకు ప్రవర్తకుడైన సర్వేశ్వరుని శరణుదొచ్చాడు. ఆ పరబ్రహ్మ తనతో సమానము సంతానమును నాకు ప్రసాదించుగాక అని ఆ మహాముని తన మనస్సులో ప్రార్థిస్తూ ఉన్నట్టు. తీవ్రమైన ప్రాణాయామ ప్రభావం ఆ అత్రి మహర్షి శిరస్సు నుండి ఒక మహా తేజస్సు బయటకు వచ్చింది. ఆ మహాజ్వాలలకు ముల్లోకములు తప్పింపసాగాయి. అట్టి తీవ్ర పరిస్థితిని గమనించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ మునీశ్వరునికి ప్రత్యక్షమయ్యారు. అప్పుడు అప్సరసలు మహామునులు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు నాగులు మొదలగు వారు వారి యశో వైభవములను ప్రశంసిస్తూ ఉన్నారు. ఒంటికాలిపై నిలబడి తపస్సునొచ్చుచున్న ఆ మహర్షి తన కనుల ఎదురు నిలిచియున్న ఆ దేవతా శ్రేష్ఠులను దర్శించారు. ఒక్కసారిగా త్రిమూర్తులు ప్రత్యక్షమైనందులకు ఆయన యొక్క మనస్సు ఉల్లాసమును పొందింది. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ వాహనములైన హంసను గరుత్మంతుని వృషభమును అధిష్ఠించి ఉన్నారు. క్రమంగా కమండలును చక్రమును త్రిశూలమును ధరించి ఉన్నారు. అంతటా అత్రి మహర్షి వారికి సాష్టాంగముగా ప్రణమిల్లి అంజలి ఘటించి అర్ఘ్యపాద్య పుష్పాదులతో పూజలు చేశాడు. త్రిమూర్తుల యొక్క చూపులు కృపాపూర్ణములై ఉన్నాయిట. వారు చిరునవ్వులను చిందిస్తూ ప్రసన్నవరులై ఉన్నారు. వారి దివ్య తేజస్సులకు తట్టుకొనలేక ఆ మహర్షి నేత్రములు మూతలు పడుతున్నాయిట. అంతటా అతడు ఆ దేవతా ప్రముఖుల ఎడ ఏకాగ్రచిత్తుడి అంజలి ఘటించాడు. వేద సూక్తములతో మధుర వచనములతో ఇలా స్తుతింపసాగాడు. అత్రిరువాచ విశ్వోద్భవ స్థితిలయేషు విభజ్యమానైః మాయాగుణైరనుయుగం విగృహీతదేహః తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతోస్మ్యహం వః తేభ్యః క ఏవ భవతాం మహ్యోపహూతః. జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించుటకై ప్రతి కల్పమునందును మాయారూపమైన సత్వ రజస్తమో గుణములను విభజించి వేర్వేరు దేహములను ధరించుచుండడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీకు నా నమో వాకములు. ఇంతకును నా ఆహ్వానమును అందుకొని వచ్చిన మహాత్ముడు మీలో ఎవరు? ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రధానైః చిత్తీకృత ప్రజననాయ కథం ను యూయం అత్రాగతాస్తనుభృతాం మనసోపి దూరా బ్రూత ప్రసీదత మహానిహ విస్మయోమి. ముగ్గురు వచ్చేశారు. నేను ఒక్కరి గురించి కదా తపస్సాచరించాను. మహానుభావులారా, దేవతలలో ప్రముఖుడైన ఒక్క భగవంతునే భగవత్తుల్యమైన సంతానమును పొందుటకై నా మనస్సును నిలుపుకొని ఉన్నాను. దేహధారుల మనస్సులకు అందని దివ్య పురుషులు మీరు. అట్టి మీ ముగ్గురును ఇక్కడికి విచ్చేయుటలో గల పరమార్థమేమిటి? మీ ఆగమనము నన్ను
మిగుల విస్మయపరిచినది దయతో తెలపండి అన్నారు. దేవతలలో ప్రముఖుడైన ఒక్క భగవంతునే, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, దేవతలలో ప్రముఖుడైన ఒక్క భగవంతునే భగవత్తుల్యమైన సంతానమును పొందుటకై నా మనస్సును నిలుపుకొని ఉన్నాను. కానీ మీ ముగ్గురు వచ్చారేమిటి? దాని అర్థం ఏమిటి అంటే, మైత్రేయ ఉవాచ ఈరస్య వచశ్రుత్వా త్రయస్తే విబుధర్షభాః ప్రత్యాహుశ్లష్ణయా వాచా ప్రహస్యతం ఋషిం ప్రభో. మహాత్మా విదుర, దేవతా సార్వభౌములైన ఆ ముగ్గురును అత్రి మహర్షి యొక్క ప్రస్తుతి వచనములు వినిన తరువాత తరహా సమర్చి ఆ మహామునితో ఇలా మధుర వచనములు పలికారు. ఏమన్నారయ్యా అంటే, దేవా ఉచుః యథా కృతస్తే సంకల్పో భావ్యం తేనైవ నాన్యథా తత్సంకల్పస్య తే బ్రహ్మన్ యద్వై ధ్యాయతి తే వయం. బ్రహ్మర్షి, నీవు సత్య సంకల్పుడవు, నీవు తలంచిన ప్రకారమే జరుగుతుంది, అందులో భిన్నంగా జరగదు. నీవు జగదీశ్వరుని ధ్యానించావు, మేము ముగ్గురము జగదీశ్వరులమే అంటారు. అథాస్మదంశభూతాస్తే ఆత్మజా లోక విశ్రుతాః భవితారోంగభద్రం తే విశ్రస్యంతి చ తే యశః. ఏవం కామవరం దత్వా ప్రతిజగ్ముః సురేశ్వరాః సభాజితాస్తయోః సంయగ్ధం పత్యోర్మిషతోస్తతః సోమోద్భూద్బ్రహ్మణోంశేన దత్తో విష్ణోస్తు యోగవిత్. దుర్వాసాః శంకరస్యాంశో నిబోధాంకిరసః ప్రజాః శ్రద్ధాత్వంగిరసః పత్నీ చతస్రోసూతకన్యకాః సినీబాలీకుహూరాకా చతుర్జనుమతిస్తథా తత్పుత్రావపరావాస్తాం ఖ్యాతౌ స్వారోచిషేంతరే ఉదధ్యో భగవాన్ సాక్షాత్ బ్రహ్మిష్ఠశ్చ బృహస్పతిః పులస్యోజనయత్పత్న్యామగస్త్యం తహ్విర్భువి సోన్యజన్మని దహ్రాగ్నిర్విశ్రవాశ్చ మహాతపాః. ఓ మహాత్మా, నీకు శుభమోగాక. మా అంశలతో నీకు పుత్రులు జన్మిస్తారు, వారు లోక విఖ్యాతులవుతారు. వారి వలన నీ యశస్సు సర్వత్ర వ్యాపిస్తుంది. జగదీశ్వరులైన ఆ త్రిమూర్తులు ఇలా ఆ దంపతులు కోరిన రీతిగా వరములను ప్రసాదించారు. ఆ తరువాత అత్రి అనసూయలు భక్తి ప్రపత్తులతో నెరపిన పూజలను అందుకొని ఆ ఉభయులను చూస్తుండగానే తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. అనంతరం అత్రి అనసూయులకు బ్రహ్మదేవుని అంశతో చంద్రుడును, శ్రీమన్నారాయణుని అంశతో మహాయోగీశ్వరుడైన దత్తాత్రేయుడును, పరమశివుని అంశతో దుర్వాసుడును జన్మించారు. ఇంకా అంగీరసుని సంతానమును గురించి తెలుపుతాను విను. అంగీరసుని భార్య శ్రద్ధాదేవి. ఆ దంపతులకు సినీవాలి, కుహువు, రాక, అనుమతి అను 4 పుత్రికలు కలిగారు. మరియు ఆ పవిత్ర దంపతులకు సకల సుగుణ సంపన్నుడైన ఉతధ్యుడు, బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడైన బృహస్పతి అను 2 పుత్రులు జన్మించారు. వారు స్వారోచిష మన్వంతరమున మిగుల ఖ్యాతి వహించారు. పులశ్చ ప్రజాపతి వలన ఆయన భార్యయగు ఆవిర్భవయందు అగస్త్యుడు, విశ్రవసుడు అను పుత్రులు జన్మించారు. ఈ అగస్త్యుడు తరువాతి జన్మయందు జఠరాగ్నిగా ప్రసిద్ధి వహించాడు. విశ్రవసుడు మహాతపస్విగా వాసిగాంచాడు. తస్య యక్షపతిర్దేవ కుబేరస్త్రిడవిడాసుతః రావణః కుంభకర్ణశ్చ తథాన్యస్యాం విభీషణః పులహస్య గతిర్భార్యా త్రీనసూత సతీసుతాం కర్మశ్రేష్టం వరీయాం సహిష్ణుం చ మహామతే క్రతోరపి క్రియా భార్యా వాలఖిల్యానసూయత ఋషీన్ 60 సహస్రాణి జ్వలతో బ్రహ్మ తేజసా ఊర్జాయాం జగిరే పుత్రాః వశిష్ఠస్య పరంతప చిత్రకేతు ప్రధానాస్తే 7 బ్రహ్మశ్చ యోమలాః చిత్రకేతుస్సురోచిశ్చ విరజామిత్రయేవ చ ఉల్బణో వసుభృద్యానో జుమాన్ చత్యాదయోపరే. విశ్రవసుని వలన అతని భార్య అయిన ఇలబిలయందు కుబేరుడు జన్మించాడు. ఇతడు యక్షులకు రాజయ్యాడు. ఈ విశ్రవసుని వలనే అతని మరి ఒక భార్యకు కైకసి యందు రావణ, కుంభకర్ణ, విభీషణులు జన్మించారు. పులహుని వలన అతని భార్యయు సాధ్వియోగు గతి అను నామ యందు కర్మశ్రేష్ఠుడు, వరీయాంశుడు, సహిష్ణువు అను 3 కుమారులు ఉదయించారు. క్రతు ప్రజాపతి వలన ఆయన ధర్మపత్నికు క్రియ యందు వాలఖిల్యులు అను పేరు 60,000 మంది పుత్రులు జన్మించారు. ఈ వాలఖిల్య మహర్షులు బ్రహ్మ తేజస్ సంపన్నులు. వశిష్ఠుని వలన ఆయన ధర్మపత్నియకు ఊర్జ అంటే అరుంధతి యందు చిత్రకేతువు మొదలగు 7 తనయులు పుట్టారు.
వారందరూ బ్రహ్మర్షులు, సదాచార సంపన్నులు. చిత్రకేతువు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృత్యాహనుడు, జుమంతుడు అను వారి పేర్లు. వశిష్ఠుని మరి ఒక భార్య యందు శక్తి మొదలగు కుమారులు జన్మించారు. చిత్తిస్వధర్వణ పత్ని లేభే పుత్రం ధృతవ్రతం దధ్యంచమశ్వశిరసం భృగోర్వంశం నిబోధమే. బృహుఖ్యాత్యాం మహాభాగః పత్న్యాం పుత్రానజీజనత్ ధాతారం చ విధాతారం శ్రియం చ భగవత్పరాం అయతిం నియతిం చైవ సుతే మేరుస్తయోరతాత్ తాభ్యాం తయోరభవతాం మృకండ ప్రాణయేవ చ మార్కండేయో మృకండస్య ప్రాణాత్ వేదశిరా మునిః కవిశ్చ భార్గవో యశ్చ భగవానుశనాసుతః తయేతే మునయక్షత్తర్లోకాన్ సర్గైరభావయన్ ఏష కర్దమతౌ హిత్ర సంతాన కథితస్తవ శృణ్వత శ్రద్ధానస్య సత్య పాపహరః పరః. అధర్వణ మహర్షి వలన ఆయన ధర్మపత్నియకు చిత్తియందు దధ్యంచుడు దధీచి అని పుత్రుడు కలిగాడు. అతడు గొప్ప తపోనిష్ట గలవాడు. అతనికి అశ్వశిరసుడు నామాంతరము గలదు. ఇక భృగువంశమును గూర్చి తెలుపుతాను వినన్నాడు. మహానుభావుడైన భృగు మహర్షి వలన ఆయన భార్య అయిన ఖ్యాతియందు ధాత విధాతను ఇద్దరు పుత్రులను శ్రీ అంటే లక్ష్మీదేవి అను పుత్రికయు కలిగారు. ఈ శ్రీ అను నామె భగవత్ సేవా తత్పరురాలు. మేరు మహర్షి తన కుమార్తెలైన ఆయతి నియతి అను వారిని క్రమముగా ధాత విధాత అను వారికి ఇచ్చి వివాహం చేశాను. ధాత వలన ఆయతి యందు మృకండు, విధాత వలన నియతి యందు ప్రాణుడు జన్మించారు. మృకండుని కుమారుడు మార్కండేయుడు, ప్రాణుని కుమారుడు వేదశిరుడు. భృగు మహర్షికి కవి అనే కుమారుడు కలిగాడు. ఆ కవి యొక్క పుత్రుడే పూజ్యుడకు శుక్రాచార్యుడు. ఇతనికి ఉషనుడు అని మరో పేరున్నది. ఈ మునీశ్వరులు సకల లోకముల యందును తమ సంతానమును విస్తరింపజేశారు. కర్దమముని యొక్క కుమార్తెల సంతానమును గూర్చి నీకు వివరించాను. ఈ పరంపరను గూర్చి శ్రద్ధగా విన్నవారి పాపములన్నీ పటాపంచలవుతాయన్నాడు. ప్రసూతిం మానవీం దక్ష ఉపయేమేహజాత్మచః తస్యాం సజ్జదుహిత్రూః షోడశామలలోచనాః త్రయోదశాధర్మాయ ధైకామగ్నయే విభుః పితృభ్య ఏకాం యుక్తేభ్యో భవాయైకాం భవక్షితే శ్రద్ధా మైత్రీ దయా శాంతిస్తుష్టిః పుష్టిః క్రియోన్నతిః బుద్ధిర్మేధాతితిక్షా హ్రీర్మూర్తిర్ధర్మస్య పత్నయః శ్రద్ధా సూత శుభం మైత్రీ ప్రసాదమభయం దయా శాంతి సుఖం ముదం తుష్టిస్మయం పుష్టిరసూయత యోగం క్రియోన్నతిర్దర్పమర్థం బుద్ధిరసూయత మేధా స్మృతిం తితిక్షాతు క్షేమం హ్రీహి ప్రశ్రయం సుతం మూర్తిః సర్వగుణోత్పత్తిర్నరనారాయణాభుషీ యయోర్జన్మన్యతో విశ్వమభ్యనంత సునిర్వృతం మనాంసి కకుహో వాతాః ప్రసేదు సరితోత్రయః దివ్యవాద్యంత తూర్యాణి పేతు కుసుమవృష్టయః మునయస్తుష్టుపుస్తుష్టా జగుర్గంధర్వ కిన్నరాః నృత్యంతి స్మ స్త్రియో దేవ్యః ఆసీత్ పరమమంగళం దేవా బ్రహ్మాదయః సర్వే ఉపతస్థురభిష్టవైః. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతి స్వయంభువ మనువు యొక్క మూడవ కుమార్తె అయిన ప్రసూతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు 16 మంది పుత్రికలు కలిగారు. వారి నేత్రములు మనోహరములు. దక్ష ప్రజాపతి తన 16 మంది కుమార్తెలలో 13 మందిని ధర్ముడు అనువానికి, ఒక తనయను అగ్నిదేవునకును, పితృగణములకు ఒక కూతురును, సంసార బంధములను రూపుమాపువాడును లయకారకుడు అయిన పరమశివునకు ఒక తనూజను ఇచ్చి వివాహము చేశాడు. శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అను 13 ధర్ముని యొక్క భార్య. శ్రద్ధ శుభమునకును, మైత్రి ప్రసాదమునకును, దయ అభయమునకును, శాంతి సుఖమునకును, తుష్టి ముదమునకును, పుష్టి స్మయమునకును, క్రియ యోగమునకును, ఉన్నతి దర్పమునకును, బుద్ధి అర్థమునకును, మేధ స్మృతికిని, తితిక్ష క్షేమమునకును, హ్రీ అంటే లజ్జ ప్రశ్రయమునకును జన్మనిచ్చారు. మూర్తి అను నామి నరనారాయణ మహర్షులకు జన్మనిచ్చాను. వారు సకల సద్గుణ సంపన్నులు. నరనారాయణ మహర్షులు జన్మింపగానే ఈ విశ్వమంతయును సుఖ సంతోషములతో నిండిపోయింది.
ప్రాణుల యొక్క మనస్సులు, దిక్కులు, వాయువులు, నదులు, పర్వతములు మొదలగునవి ప్రసన్నములైపోయాయి. ఆకాశమునం నుండి దేవతలు దుర్యాది మంగళవాద్యములను మోగించారు, పుష్పములను వర్షింపజేశారు, మునీశ్వరులు సంతోషంతో ప్రస్తుతులు నొచ్చారు, గంధర్వులు కిన్నరులు గీతములు ఆలపించారు, దివ్యాంగనలు నృత్యములు నొచ్చారు. విశ్వమునందు అంతటను సుఖ సంతోషములు వెళ్లి విరిశాయి, ఎల్లరకును శుభములు చేకూరాయి. బ్రహ్మాది దేవతలు అందరూ వారిని సమీపించి ఇలా స్తుతించారు. దేవా ఊచు ఏమన్నారయ్యా అంటే, ఎలా స్తుతించారయ్యా అంటే, యో మాయయా విరచితం నిజయాత్మనీతం ఖే రూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మ సదనే ఋషిమూర్తినాచ్య ప్రాతుశ్చకార పురుషాయ నమః పరస్మై. ఓ పరమ పురుష, ఆకాశమునందు మేఘముల వంటి వివిధ రూపములతో గోచరించున్నట్లు నీవు నీ మాయ ద్వారా పలు రూపములలో రచింపబడిన ఈ జగత్తునందు నీవే పెక్కు రూపములలో కనిపిస్తూ ఉంటావు. ఇప్పుడు నీవు ధర్ముని మందిరమున ఈ ఋషి రూపముతో అవతరించావు. అట్టి మహాత్ముడవు నీకు నమస్కారములు. సోయం స్థితిగతికరోపశమాయ సృష్టాన్ తత్వేన సురగణాననుమేయ తత్వః దృశ్యాదభ్రకరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతారవిందం. ఓ పరమాత్మ, నీ తత్వమును శాస్త్రముల ద్వారా ఊహింపవలసినదే గాని ప్రత్యక్షంగా దర్శింపజాలము. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు ఎట్టి విఘాతము కలుగకుండా సత్వాది గుణముల ద్వారా మా వంటి దేవతలను సృష్టించావు. నీ చూపులు శోభా సౌందర్యములకు నిదానములు, అవి దివ్య కమల జ్యుతులను కూడా త్రోసిపుచ్చును. దయాపూర్ణములైన అట్టి చూపులను మాపై ప్రసరింపజేయుము అన్నారు. ఏవం సురగణైస్తాత భగవంతావభిష్టుతౌ లబ్ధావలోకైజయతురర్చితౌ గంధమాదనం తావిమౌ వై భగవతో హరేరంశా విహాగతౌ భారవ్యయాయ చ భువకృష్ణౌ యదుకురూద్వహౌ స్వాహాభిమానినశ్చాగ్నేరాత్మజాం శ్రీనజీజనత్ పావకం పవమానం చ శుచిం చ హుతభోజనం తేభ్యోగ్నయః సమభవన్శ్చత్వారింశచ్చ పంచ చ త ఏవైకోనపంచాశత్సాకం పితృపితామహైః వైతానికే కర్మణి యన్నామభిర్బ్రహ్మవాదిభిః ఆగ్నేయ ఇష్టయో యజ్ఞే నిరూప్యంతేగ్నయస్తుతే అగ్నిశ్వాత్తా బర్హిషరః సౌమ్యాః పితర ఆజ్యపాః సాగ్నయో నగ్నయస్తేషాం పత్నీ దాక్షాయణీ స్వధా తేభ్యో దధార కన్యే ద్వే వయునాం ధారిణీం స్వధా ఉభే తే బ్రహ్మవాదిన్యౌ జ్ఞాన విజ్ఞాన పారగే భవస్య పత్నీ తు సతీ భవం దేవమనువ్రత ఆత్మనస్తదృశం పుత్రం నలేభే గుణశీలతః. ఆ ప్రభువు యొక్క దర్శన భాగ్యమును పొంది దేవతలు వారిని ప్రస్తుతించి పూజించారు. ఆ తరువాత ఆ నారాయణులు ఇద్దరును గంధమాదన పర్వతములకు వెళ్లారు. నారాయణులు పరమాత్ముడైన శ్రీహరి యొక్క అంశావతారమూర్తులండి. ఈ భూభారమును తొలగించుటకై ఇప్పుడు నరుడు కురువంశమున అర్జునుడగును, నారాయణుడు యదువంశమున శ్రీకృష్ణుడుగాను అవతరించారు. అగ్నిదేవునకు తన భార్యకు స్వాహాదేవి యందు పావకుడు, పవమానుడు, శుచి అను ముగ్గురు కుమారులు జన్మించారు. వీరు కూడా అగ్నికి అభిమాన దేవతలే. వారు అగ్ని యందు సమర్పింపబడిన పురోడాశాది హవ్యములను స్వీకరిస్తూ ఉంటారు. వారి నుండి 45 అగ్నులు ఉత్పన్నములయ్యాయి. ఆ 45 అగ్నులకు తండ్రులకు పావకుడు, పవమానుడు, శుచి అను 3 అగ్నులను, తాతయ్యైన అగ్నియు కలిసి మొత్తము 49 అగ్నులు అగును. వేదజ్ఞులైన బ్రాహ్మణులు వైదిక యజ్ఞముల యందు ఈ 49 అగ్నుల పేర్లతో ఆగ్నేయీ ఇష్టలను చేస్తూ ఉంటారు. ఆ అగ్నులు వీరే: అగ్నిశ్వాత్తులు, బర్హిషతులు, సోమపులు, ఆజ్యపులు అనువారు పితృదేవతలు. వీరిలో కొందరు అగ్నుల ద్వారా ఆహుతులను పొందుతూ ఉంటారు, కొందరు అగ్ని ద్వారా ఆహుతులను పొందనివారు. దక్షుని కూతురైన స్వధ వీరికి పత్ని. ఆ పితృదేవతల వలన స్వధ అనునామెకు వయున, ధారిణి అను 2 కన్యలు కలిగారు. వారిద్దరును జ్ఞాన విజ్ఞాన పారంగతులు, బ్రహ్మజ్ఞానమును ఉపదేశిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ఇద్దరును జీవన్ముక్తులు, అందువలన వారికి సంతతి లేకుండా ఉన్నది. సతీదేవి పరమశివుని పత్ని. ఆమె నిరంతరము తన పతిదేవుని సేవలయందే నినతురాలై ఉండెను. ఆమె తన గుణశీలములకు తగిన పుత్రుని పొందలేదు. పితర్య ప్రతిరూపే స్వే భవాయా నాగసేరుషా
అప్రౌఢైవాత్మనాత్మానమజహాద్యోగ సంయుత. ఎలా అంటే సతీదేవి తండ్రి అయిన దక్షుడు నిరపరాధి అయిన శంకరుని ఎడ అపరాధం ఉనర్చాడు. అందువలన యౌవనవతి యగు సతీదేవి కుపితురాలై యోగాగ్నిలో తన దేహమును త్యజించింది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ప్రథమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.